నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్ తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసిన ఎలక్ట్రానిక్ డిప్ దర్శన టోకెన్ల దర్శన సమయం ఈరోజు సాయంత్రంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి సాధారణ భక్తులు నేరుగా వచ్చే ప్రతి భక్తుడిని వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో వెయిటింగ్ చేయించి ఆ తర్వాత దర్శనానికి అవకాశం కల్పించడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. మనం ఒకసారి చూడవచ్చు, తిరుపతి అలిపిరి టోల్గేట్ సమీపంలో ఉన్నాం. భారీగా తరలి వచ్చిన భక్తులు సొంత వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల్లో కూడా పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు చేరుకుంటున్నారు. మనం తిరుపతి అలిపిరి టోల్గేట్ సమీపంలో ఈ ప్రాంతంలోనే తిరుమల కొండకు వెళ్లే భక్తులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత తిరుమల కొండకు అనుమతిస్తారు. ఇక్కడ తనిఖీ కేంద్రం నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ మేర వాహనాలు నిలబడిపోయిన దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు. ఇప్పటి వరకు అంటే ఏకాదశి డిసెంబర్ 30 తారీఖు నుంచి ఏకాదశి ద్వాదశి జనవరి 1 ఈ రోజు వరకు 1,89,000 మందికి భక్తులకు లక్కీ డిప్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించింది. మొదటి రోజు ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనాన్ని 65,000 మంది భక్తులు చేసుకున్నారు. అదేవిధంగా రెండో రోజు నిన్న ద్వాదశి రోజు దాదాపు 70,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈరోజు మరో 70,000 మందికి అవకాశం ఉంది. దీంతో లక్కీ డిప్ ద్వారా దర్శన టోకెన్లు పొందిన భక్తులకు ఈరోజు రాత్రి 12 గంటల వరకు అవకాశం ఉంది. రాత్రి 12 గంటల తర్వాత నేరుగా వచ్చిన భక్తులను వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోకి అనుమతించి ఆ తర్వాత దర్శనానికి అవకాశం కల్పిస్తారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుండడంతో సొంత వాహనాలు కావచ్చు ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లడానికి భక్తులు తరలి వస్తుండడంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు నిలిచిపోయిన దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. కొంతమంది భక్తులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? రాయచూరు అండి. ఓకే, దర్శనం టికెట్లు ఉన్నాయి మీకు? ఉన్నా. ఎప్పటికి దర్శనం ఉంది? 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకు ఉందండి. సో దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు కూడా అంటే సాయంత్రం 6 గంటలకు దర్శనం టోకెన్లు ఉన్న స్లాట్ ఉన్న భక్తులు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు, మరోవైపు రేపటి నుంచి నేరుగా దర్శనానికి వెళ్లేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో సాధారణ భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరిగిపోతుంది. అందుకు తగిన రీతిలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఉండేలా 3 రోజుల పాటు ఈ డిప్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులకు, తర్వాత 2వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి నేరుగా వచ్చే భక్తులకు దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించిన నేపథ్యంలో రద్దీని ముందుగానే అంచనా వేసి అందుకు తగిన రీతిలోనే తిరుమలలో ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు భక్తులు వస్తున్న ఆ రద్దీని అంచనా వేసుకుంటూ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అలిపిరి నుంచి వాహనాలను రద్దీ కావచ్చు, లేకపోతే తిరుమలకు చేరుకుంటున్న భక్తుల రద్దీని కూడా ఎప్పటికప్పుడు అంచనా చేస్తూ అందుకు తగిన రీతిలో క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండేందుకు కావచ్చు, లేకపోతే నారాయణగిరి గార్డెన్లో ఉన్న షెడ్లలో వేచి ఉండేది కావచ్చు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో శిలాతోరణం, గోగర్బండం ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా అక్కడికి తరలించి వారికి అవసరమైన అన్నప్రసాదాలు అందజేసేందుకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అవసరమైన రీతిలో ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో భారీగా తరలి వస్తున్న భక్తులకు ఇబ్బంది లేకోకుండా ఉండేందుకు కూడా టీటీడీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు అలిపిరి టోల్గేట్ ప్రాంతంలో ఈ వాహనాల రద్దీ అధికంగా ఉంది. వీరందరూ తిరుమలకు చేరుకునేసరికి భారీగా రద్దీ పెరిగేందుకు అవకాశం ఉంది. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? వచ్చామండి. ఓకే, ఎప్పుడు మీ దర్శనం మీకు? సాయంత్రం 5 గంటల నుంచి ఉందండి. ఓకే, అంటే లక్కీ డిప్ ద్వారా వచ్చామండి. ముగ్గురికి వచ్చాము, ముగ్గురం కలిసి వస్తున్నాము. సో ఇలా లక్కీ డిప్ ద్వారా దర్శనాలు పొందిన భక్తులు కావచ్చు, నేరుగా లక్కీ డిప్ లేకపోయినా రేపటి నుంచి నేరుగా దర్శనానికి అవకాశం ఉన్న నేపథ్యంలో దర్శనానికి వస్తున్న భక్తులు, ఇలా 2 రకాల భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటుండడంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి నుంచి.